నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. అక్రమ గోవుల రవాణాపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులను తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు తెలిపిన ఎమ్మెల్యే ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతుందన్నారు. తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు తెలిసిందని ఆమె తెలిపారు. ఈ వాహనాలు ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. చెప్పండి హరినాయుడు, మరి ఈ గోవులు తరలిస్తున్న వాహనాలు ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. గుడ్ మార్నింగ్. నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలోని అల్ఫా కాలేజ్ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి అడ్డుకున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అక్రమ గోవుల రవాణాపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించినటువంటి ఆలగడ్డ ఎమ్మెల్యే కంటైనర్ లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క కంటైనర్లో దాదాపు 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలను దాదాపుగా 5 వాహనాలను అయితే పోలీసుల అధికారులకైతే చేజిక్కించుకోవడం జరిగింది. ఇంకా వాటికంటే ముందర ఇంకా 10 కంటైనర్లు వాహనాలు అయితే ముందుగానే వెళ్ళాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేయడం జరిగింది. తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నారని చెప్పేసి కొందరు, అదేవిధంగా కొందరు అయితే మైదుకూరుకి తరలిస్తున్నామని చెప్పేసి ఈ 5 కంటైనర్లు ఎవరైతే ఆ వాహనదారులు, డ్రైవర్లు, క్లీనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఐదుగురు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా సమాధానం పోలీస్ అధికారులకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమా అఖిలప్రియ, అదేవిధంగా టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డికి వారు ఒక్కొక్కరు ఒక సమాధానం తెలియజేస్తూ ఉన్నారు. ఇంద్రజ, దాదాపుగా ఇలాంటి కంటైనర్లు ఇటువరకే కూడా వెళ్తున్నట్టు, అంటే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు ముందస్తుగానే సమాచారాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమా అఖిలప్రియకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి వెళ్ళినప్పటికీ కూడా ఆ కంటైనర్లు కొన్ని ముందస్తుగానే వెళ్ళడం, లేదంటే వాళ్ళు ముందస్తు సమాచారం తెలియజేయడంతో కంటైనర్లను అక్కడి నుంచి అక్కడ మళ్ళీ వెనకాల వైపు అంటే తెలంగాణకు మళ్ళీ రిటర్న్ చేస్తున్నటువంటి పరిణామాలు ఇటువరకైతే జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు భూమా అఖిలప్రియ అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పూర్తిగా సమాచారం రావడంతో రాత్రి 1 గంట సమయంలో చాకచక్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ టీడీపీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాత్ రెడ్డి కూడా అందరూ చాకచక్యంగా అక్కడ ఉండి దాదాపుగా 5 కంటైనర్ వాహనాలను వారికి ఏ వాహనాలు అయితే వారికి అనుమానంగా వచ్చాయో ఆ వాహనాలన్నింటినీ కూడా ఒక సైడ్ కాపీ చెక్ చేయడం జరిగింది. అందులో ఈ విధంగా వస్తున్నటువంటి కంటైనర్లన్నింటినీ కూడా వాళ్ళు ఆపి చెక్ చేయడంతో 5 కంటైనర్లు ఆపారు. అదేవిధంగా ఈ కంటైనర్ల వెనకాలంబడే ఒక కారు కూడా అంటే వీళ్ళతో పాటు ఒక కారు ఫాలో అవుతూ ఉంది. ఈ కంటైనర్లన్నింటికి సంబంధించినటువంటి ఓనరు అతనేనని కొందరు చెప్తున్నారు. అతనైతే నేను ఓనర్ కాదు, ఇంకొకరు ఉన్నారని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏదైనా సరే ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, ఏదైనా టోల్ గేట్ల దగ్గర కానివ్వండి, తెలంగాణ నుంచి మన కడపకు పులివెందులకు కానీ, అదేవిధంగా మైదుకూరుకు కానీ, పొద్దుటూరుకు కానీ తరలిస్తున్నటువంటి ఈ వాహనాలు ఏవైతే గోవులను తరలిస్తున్నటువంటి కంటైనర్లు ఉన్నాయో ఆ కంటైనర్లకు ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా బజరంగ దళ, బీజేపీ నాయకులు ఎవరైనా సరే అడ్డగిస్తారేమో అనే ఒక ఆలోచనతోటి ఈ కంటైనర్ల ముందర భాగంలో ఈ కారు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నీ కూడా గమనిస్తూ ఎవరైనా నాయకులు ఉన్నారా, లేదంటే బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారా, లేదంటే బజరంగ దళకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారా, గోవులను ఈ కంటైనర్లు ఆపే ఉద్దేశం ఎవరైనా ఉన్నారేమో అంటే ఎవరైనా సరే అనుమానాస్పదంగా గుంపులుగా ఉన్నటువంటి చోట ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ముందస్తుగా ఆ లారీల వ్యక్తులకు సమాచారం ఇవ్వడంతో కొద్ది సమయం అక్కడే వాళ్ళు ఆపుకోవడం, ఇలాంటి సమయం జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఇంద్ర, ఇతను కారులో వచ్చినటువంటి వ్యక్తి కూడా ఇతను కొందరు డ్రైవర్లు అయితే ఇతనే ఓనర్ అని చెప్తున్నారు. మరికొందరు అతనైతే నేను డ్రైవర్ని కాదు, నేను ఓనర్లు అయితే నేను కాదు, ఇంకో వ్యక్తి ఉన్నాడు ఓనర్లు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, అదేవిధంగా పోలీస్ అధికారులకు తెలుపుతున్నటువంటి పరిణామాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అతను చెప్పే సమాధానం కరెక్ట్గా కూడా పోలీస్ అధికారులకు సరైన సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానివ్వండి, ఎంతసేపటికి వాళ్ళని ఈ కంటైనర్లు ఎవరు తరలిస్తున్నారు, ఎవరైతే ఈ కంటైనర్లు తీసుకొని రామని చెప్పారని చెప్పేసి పోలీస్ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమా అఖిలప్రియ వాళ్ళు అడిగినప్పటికీ కూడా కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. ఇది అంటే వీటి వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే ఏదైనా వ్యాపారస్తులు ఉన్నారా, లేదంటే గోమాంసాన్ని ఇదివరకు మనం చాలా చోట్ల మనం చూస్తున్నాము.
దాదాపుగా ఆవులను తీసుకువచ్చి వాటిని బలి ఇవ్వడం, అదేవిధంగా వాటి మాంసాన్ని అమ్మకాలు జరుపుతున్నటువంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా చాలా సార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నటువంటి పరిణామాలు, గోవును ఏదైనా సరే మనం రక్షించుకోవాలి, గోమాతను మనం గోమాతను మన మాతగా మనం ప్రకటించుకున్నటువంటి పరిణామాలు అయితే వచ్చినప్పటికైతే మనం గోవులను రక్షించుకునే విధానాన్ని కొత్త చట్టం తీసుకొని రావాలి. ఇలా గోవులు ఎవరైతే బలిస్తున్నారో వారందరిపైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇతరులు ఏదైనా చేయాలంటే కూడా భయపడే విధంగా మనం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా హిందూ సంఘ నాయకులు, బీజేపీ నాయకులు తెలియజేస్తున్నారు. ఇందులో రైట్ హరినాయుడు, మరి కంటైనర్ చూసుకున్నట్టయితే 70 ఆవులను 70 గోవులను కుక్కి పెట్టారు. మరి దీనిపై గో సంరక్షణ అధికారులు ఏమైనా స్పందించారా? యశేంద్ర, దాదాపుగా ప్రస్తుతానికైతే అక్కడ మనకు 5 కంటైనర్లు అయితే పోలీసు అధికారులు అయితే చేజిక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా 70కి పైగా అనగా కూడా మనం చూసినట్లయితే దాదాపు 350 ఆవులను మనం రక్షించినట్టే ఇంద్రజ. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసు అధికారులు కూడా వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరు వీరి వెనకాల ఉన్నారు, ఎవరైనా సరే నాయకులా లేదంటే వ్యాపారస్తులా అనే సమాచారం అయితే ఇంకా పూర్తిగా మనకు తెలియాల్సింది ఇంద్రజ. ఇప్పుడే చట్టపరమైనటువంటి చర్యలు అదే విధంగా ఇప్పటి నుంచి కూడా వాళ్ళు పోలీసు అధికారులు వారి యొక్క పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఇప్పటికైతే కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం కానీ అదేవిధంగా ఈ కంటైనర్లు ఎవరికి సంబంధించినటివి, ఈ గోవులను ఎవరు అక్కడ కొనుగోలు చేసి అక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా కడప జిల్లాకు కానివ్వండి, అదేవిధంగా మైదుకూరు, పొద్దుటూరు తదితర ప్రాంతాలకు ఎవరైతే అంటే వ్యాపారస్తులకు అమ్ముతున్నారా లేదంటే ఇంకా ఏదానికైనా సరే అమ్మకాలు జరుపుతున్నారా అనే విషయాన్ని కూడా ఇంకా వాళ్ళు ఇంకా తెలియజేయాల్సింది ఇంద్రజ. దాదాపుగా అయితే పోలీస్ అధికారులు వారికి సంబంధించినటువంటి సమాచారం మేరకే ఇవన్నీ ప్రస్తుతంగా వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఇంకైతే పూర్తిగా వాళ్ళ సమాచారం అయితే తెలియలేదు. ఇంకా మనకు ఇప్పుడు ఏదైనా సరే ఆ కంటైనర్లకు సంబంధించినటువంటి సరైన పత్రాలు ఎవరైనా తీసుకురావటమా లేదంటే అక్కడ ఉన్నటువంటి గోవులను రైతులకు అమ్మకాలు జరపడానికి తీసుకెళ్తున్నారా లేదంటే ఏదైనా సరే వ్యాపారానికి అమ్ముతున్నారా అనే సమాచారం పూర్తిగా ఎవరైనా సరే వచ్చి అక్కడ ఇస్తారా లేదంటే ఆవులను కంటైనర్లను అలాగే వదిలేసుకుంటారా అనే సమాచారం అయితే ఇంకా అది ఇంకా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిణామాలు కనబడుతున్నాయి ఇంద్రజ. రైట్ హరినాయుడు, థ్యాంక్ యూ. ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది, ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్, అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాకు తెలిసిందంటే పట్టుకోక ముందు ఆల్రెడీ 15 వెహికల్స్ పోయినాయి. ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి రోజు 10 రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్తున్నారు. అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి. మేమైతే ఇటువంటివి ఇక్కడ ఎంకరేజ్ చేయము, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.